Hi everyone, I'm Suvarna and welcome to my channel. First product is 2-in-1 squeegee. It is small and compact and very thoughtfully designed. ఒక ఎండ్లో వైపర్ బ్లేడ్ ఉంటుంది అండ్ కౌంటర్ టాప్ పైన ఏమైనా లిక్విడ్ స్పిల్స్ పడితే దీంతో అదంతా ఈజీగా వైప్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకో ఎండ్లో ఈ బ్రష్ ఉంటుంది. ఒకవేళ కౌంటర్ టాప్ మీద డ్రై స్పిల్స్ పడిపోతే ఈ బ్రష్తో చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ దీని బ్యాక్ సైడ్ ఏమో లెడ్జ్ ఇచ్చాడు. దీన్ని కిచెన్ ఎడ్జ్ పైన గానీ, లేకపోతే ఏదైనా ఒక ఎడ్జ్ పైన గానీ పెట్టుకోవచ్చు. దీన్ని యూజ్ చేయడం అయిపోయాక ఇలా వాటర్‌తో వాష్ చేసేసుకొని డ్రై అవ్వడానికి సింక్ ఎడ్జ్ పైన పెట్టేసుకోవచ్చు. రెగ్యులర్ స్క్వీజీస్ ఎక్కువ స్పేస్ తీసుకుంటే ఇది స్మాల్ అండ్ కాంపాక్ట్ వల్ల చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఈస్ కాయిడ్ తవా బ్రష్. ఇవి న్యాచురల్ కాయిడ్ బ్రిజిల్స్ అండ్ ఫర్మ్ గ్రిప్ కోసం వుడెన్ హ్యాండిల్ ఇచ్చారు అండ్ ఇది చాలా కాంపాక్ట్ అండ్ లైట్ వెయిట్ కూడా. దీన్ని నేను నా కాస్ట్ ఐరన్ యుటెన్సిల్స్‌ని సీజనింగ్ చేసుకోవడానికి అండ్ దోస వేసే ముందు తవాని స్మియర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాను. అండ్ ఫ్యూ మంత్స్ తర్వాత దీని బ్రిజిల్స్ అన్నీ పడిపోతే దీన్ని పడేయకుండా ఆ వుడెన్ హ్యాండిల్‌కి ఏదైనా కాటన్ క్లాత్‌ని మళ్ళీ కట్టేసి మీరు మళ్ళీ దాన్ని స్మియర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ దోస వేసే ముందు నేను ఒక స్మాల్ బౌల్‌లో కొంచెం వాటర్ వేసి ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసి దోస వేసే ముందు దీన్ని లైట్‌గా స్మియర్ చేసుకుంటా అనమాట. సో, ఇలా చేసుకొని దోస వేసుకుంటే మంచిగా వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాతే ఈ బ్రష్‌ని పూర్తిగా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టేస్తాను. డ్రై అయినాక కంటైనర్‌లో పెట్టి దాని లిడ్‌ని హాఫ్ ఓపెన్‌లో పెట్టి స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఐటెమ్ ఈస్ మినీ డస్ట్ పాన్. ఇదొక వర్సటైల్ డస్ట్ పాన్ విత్ అ హ్యాండ్ బ్రష్. ఇది టేబుల్, డెస్క్, కార్, కిచెన్, డ్రావర్స్, కీబోర్డ్స్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. నేను దీన్ని కిచెన్ అండ్ యుటిలిటీకి యూజ్ చేసుకుంటాను. సింక్‌లో ఉన్న ఫుడ్ స్క్రాప్స్‌ని దీంతో నేను ఈజీగా క్లీన్ చేసేసుకుంటాను. దీని కాంపాక్ట్ సైజ్ వల్ల స్మాల్ ఏరియాస్‌ని మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. దీని యూజ్ అయిపోయాక దీన్ని వాటర్‌తో వాష్ చేసేసి ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా కంటైనర్‌లో పెట్టేసుకోవచ్చు. ఇలా నా సింక్‌ని ఈజీగా క్లియర్ చేసేసుకుంటా. నెక్స్ట్ ఐటెమ్ ఈస్ హ్యాండ్ హెల్డ్ గార్మెంట్ స్టీమర్. ఇది కూడా ఒక మంచి ప్రోడక్ట్ అనమాట. చాలా బ్రాండ్స్‌వి అవైలబుల్‌గా ఉన్నాయి. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఐరన్ చేసిన క్లోత్స్‌ని చాలా రోజులుగా అలాగా వార్డ్‌రోబ్‌లో వదిలేసినా కూడా వేసుకునే ముందు వాటి మీద చాలా రింకిల్స్ ఉండిపోతాయి. వాటిని దీంతో క్విక్‌గా క్లియర్ చేసుకోవచ్చు. కొన్ని క్లోత్స్‌కి ఐరన్ బాక్స్‌తో పని లేకుండా దీంతోనే జస్ట్ స్టీమ్ ఐరన్ చేసుకొని వేసుకునే ముందు ఆ స్టీమ్ ఆరేంత వరకు ఒక 1 మినిట్ ఆ గార్మెంట్‌ని ఆరనిచ్చి వేసుకోవచ్చు. ఇలాంటిది ఒకటి ఉంటే మీరు అన్ని క్లోత్స్‌ని బయట ఐరన్‌కి ఇవ్వాల్సిన పనులు లేకుండా ఇంట్లోనే క్విక్‌గా ఇలా కొన్ని గార్మెంట్స్‌ని వీడియోలో చూపిస్తున్నట్టు మీరు చేసేసుకోవచ్చు. దీనికి వాటర్ మాత్రం ఫిల్టర్డ్ వాటరే వాడాలి. రెగ్యులర్ ట్యాప్ వాటర్ వాడకూడదు. లాస్ట్ వన్ ఈస్ మ్యాగ్నెటిక్ టైమర్. మినీ టూల్ బట్ అ బిగ్ హెల్పర్. ఇదొక మిల్క్ కోసమే కాకుండా రైస్, బిర్యానీ లేక ఇంకేమైనా కుకింగ్ కోసమో ఆర్ ఎల్స్ మీ డైలీ టాస్క్ ఫినిష్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మిల్క్ ఎప్పుడు మనం లేనప్పుడే పొంగుతది. నేను స్పెసిఫిక్‌గా దానికోసమే ఇది తీసుకున్నాను. ఇందులో ఇంకోటేంటంటే మన క్లాక్ లాగా దీని డిస్‌ప్లే ఆఫ్ అవ్వదనమాట. బట్ బ్యాటరీ మాత్రం చాలా రోజులు నడుస్తది. ఇదేమో మినిట్స్ బటన్. ఇది సెకండ్స్ బటన్. ఇదేమో ఆన్ ఆఫ్ బటన్. టైమ్‌ని రీసెట్ చేయడానికి 2 కలిపి ప్రెస్ చేయాలి. స్టాప్ వాచ్ కూడా ఉందనమాట. జస్ట్ ఆన్ చేసి దాని తర్వాత ఎక్కడ కావాల్సి అక్కడ స్టాప్ చేసుకోవచ్చు. వెనకాతల మ్యాగ్నెటిక్ లేయర్ ఉంటుంది అండ్ బ్యాటరీ ప్రొవిజన్. I hope this video is useful to you all. Let me know which one is your favorite in the comments. See you all in my next video. Bye.